2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి దాదాపుగా 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ పాలన మీద ఏమాత్రం పట్టు రాలేకపోయిందనేటువంటిది వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి నియామకాల ద్వారా పూర్తిగా అర్థమవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు లేదా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను చూస్తూ ఉంటే, లేకపోతే ముఖ్యమంత్రి అయినటువంటి తొందరలో తాను చేసినటువంటి హడావుడిని చూసి ఆహా ఓహో అని అనుకున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారి అభిమానులు, సానుభూతి పరులు అయితే తాను రాసినటువంటి రాతలు, చేష్టలను చూసి ఆయన ఒక వీరుడు, ధీరుడు అని అనుకున్నారు. కానీ ఇదంతా కాదని దేశ చరిత్రలోనే అతి తక్కువ కాలంలో ఇంత ఘోరంగా, ఇంత విఫలమైనటువంటి రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. తన పాలనా వైఫల్యము ఎంత స్పష్టంగా కనిపిస్తూ ఉంది నేడంటే, దాదాపు తాను ముఖ్యమంత్రి అయినటువంటి 2.5 సంవత్సరాలలో ప్రతి 3 నెలలు, మహా అయితే ఒక 6 నెలలు, ప్రతి 3 నెలలు 6 నెలలకు ఒకసారి ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలను చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను కనీసం పని చేసుకోనియకుండా, ఒక 6 నెలల్లో, ఒక సంవత్సర కాలము, ఒక 2 ఏళ్ల పాటు పని చేసుకోనియకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం ఏదైతే ఉందో, కనీసం కొత్తగా వచ్చినటువంటి అధికారులు కావచ్చు, ఆ పోస్టు నుండి పోతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అక్కడ జరుగుతున్నటువంటి నిర్ణయాలు ఏం జరుగుతున్నాయి అనేటువంటిది కనీస అవగాహన లేకుంటే ముందే మళ్ళీ ఇంకో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే నిన్న కూడా భారీ పెద్ద మొత్తంలో ఐఏఎస్ అధికారుల యొక్క ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. ఇది ఈరోజు కాదు, మొట్టమొదటగా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 జనవరి 3వ తారీఖు నాడు ఈ ఐఏఎస్ అధికారుల బదిలీల పర్వం అనేటువంటి కొనసాగింది. ఆ రోజు నుండి ఆ తర్వాత జనవరి 25వ తారీఖు నాడు ఒక ట్రాన్స్ఫరు, అక్టోబర్లో మరొక ట్రాన్స్ఫరు, నవంబర్లో మరొక ట్రాన్స్ఫరు, ఏప్రిల్ 27వ తారీఖు నాడు మరొక ట్రాన్స్ఫర్ 2025, ఆ తర్వాత ఏప్రిల్ నుండి నిన్న మే జూన్ 2 నెలల్లోనే 12వ తారీఖు నాడు 2025వ తారీఖు నాడు నిన్న మరిన్ని బదిలీలు జరిగినాయి. అంటే సరాసరి 3 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్స్ జరిగితే ఇక అధికారులు ఏం పనిచేస్తారు? అక్కడ కొత్తగా వచ్చినటువంటి అధికారి కనీసం తన కుర్చీలో తాను సర్దుకోకముందే మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఏదైతే రావడం ఏదైతే ఉందో, అది అటు ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఆ పాలనా అధికారికి కావచ్చు, ఏమాత్రం అవగాహన రాకంటే ముందే ట్రాన్స్ఫర్లు కావడంతో ప్రజల యొక్క అర్జీలు ఏవైతే ఉంటాయో, ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో, ప్రజల యొక్క కష్టాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చెప్పుకుందామంటే కూడా ఒక అధికారి మారిపోయిన తర్వాత మళ్ళీ ఆ సమస్య మొదటికి రావడం, ప్రజల కష్టాలు, ప్రజల ఇబ్బందులు ఎక్కడేసిన గొంగడి అక్కడిగానే మారిపోతా ఉన్నది రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనా వైఫల్యం, తాను తీసుకుంటున్నటువంటి విఫలమైనటువంటి నిర్ణయాల కారణంగా.